గత కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీ గొడవలు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. తండ్రి కొడుకుల మధ్య వైరం రచ్చకెక్కింది. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకునే వరకు వెళ్లింది. ఇప్పుడు వీరి మధ్య మాటల యుద్దం మొదలైనట్టుగా తెలుస్తోంది. సోషల్ మీడియాలో మంచు బ్రదర్స్ వరుస పోస్టులతో హీటెక్కిస్తున్నారు. అంతర్గత కలహాలతో మోహన్ బాబు కుటుంబం గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మంచు మనోజ్ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. కలిసి కూర్చొని మాట్లాడుకుందాం నాన్న, ఇంట్లోని మహిళలు, ఉద్యోగులు, మిగిలిన వాళ్లను పక్కన పెట్టి మనమే చర్చించుకుందాం, ఏమంటావ్ అంటూ రాసుకొచ్చారు. నేను ఒంటరిగానే వస్తానని మాటిస్తున్నా. నీకు నచ్చిన వాళ్లను నువ్వు తీసుకురావచ్చు, లేదా మనం ఆరోగ్యకరమైన డిబేట్ పెట్టుకుందామంటూ పోస్ట్ చేశారు. అయితే తాను ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టారనేది మాత్రం మనోజ్ డైరెక్ట్ గా ఎక్కడా చెప్పలేదు. మంచు కుటుంబంలో వివాదాల వేళ మనోజ్ ఎవరిని పిలుస్తున్నారు అన్నది హాట్ టాపిక్ గా మారింది. గత కొన్ని రోజులుగా మంచు కుటుంబంలో వివాదాలు హాట్ టాపిక్ గా మారాయి. ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకోవటం వరకు ఈ వ్యవహారం వెళ్లింది. టీవీ9 రిపోర్టర్పై దాడి వ్యవహారంలో మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు కూడా నమోదైంది. అయితే అంతా బాగుందనుకుంటున్న తరుణంలో సంక్రాంతి వేళ మరోసారి వివాదం మొదలైంది. పండుగ వేళ మంచు మనోజ్, మౌనిక దంపతులు తిరుపతి రంగంపేటలోని మోహన్ బాబుకు యూనివర్సిటీకి వెళ్లటంతో మళ్లీ గొడవ మొదలైంది. ఈ వ్యవహారం కూడా కేసుల వరకు వెళ్లింది. ఈ గొడవల నేపథ్యంలో మంచు బ్రదర్స్ ట్వీట్స్ మరోసారి వైరల్ గా మారాయి. వీటిపై అభిమానులు, నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. తెలుగు స్టేట్స్ లో మరోసారి హాట్ టాపిక్ గా మారాయి మంచు గొడవలు. తాను నటించిన రౌడీ మూవీలోని ఓ డైలాగ్ ఆడియోను ఎక్స్ లో పోస్ట్ చేసిన మంచు విష్ణు తన ఫేవరెట్ డైలాగ్స్ లో ఇది ఒకటన్నారు. సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది, కానీ వీధిలో మొరగటానికి, అడవిలో గర్జించటానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలోనైనా తెలుసుకుంటావన్న ఆశ అనే డైలాగ్ను మంచు విష్ణు పోస్ట్ చేశారు. విష్ణు పోస్ట్ పెట్టిన గంటల్లోనే దానికి కౌంటర్ అన్నట్టుగా ఎక్స్లో పోస్ట్ పెట్టారు ఆయన సోదరుడు మంచు మనోజ్. కృష్ణంరాజు నటించిన తాండ్ర పాపారాయుడు, భక్త కన్నప్ప, బొబ్బిలి బ్రహ్మన్న పోస్టర్లను షేర్ చేస్తూ మనోజ్ ట్వీట్ చేశారు. భక్త కన్నప్పలో కృష్ణంరాజులాగా సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది, ఈ విషయం నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావు అని మంచు మనోజ్ పోస్ట్ చేశారు. అంతేకాకుండా #విస్మిత్ అనే హ్యాష్ ట్యాగ్ జోడించి అతడి హాలీవుడ్ ప్రాజెక్ట్ అనేది క్లూ అని చెప్పారు మనోజ్.